మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కారు జోష్ కొనసాగుతుంది. అద్రాస్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 2 నెలల్లో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేము మా పటేల్ని గెలిపించుకుంటాం. మాకు మా పటేల్ కావాలి, మాకు సేవ చేసేటోళ్ళు కావాలి. మా కేసీఆర్ అన్న 10 ఏళ్ళు మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కాంగ్రెస్ 2 ఏళ్ళ వచ్చినాక అవన్నీ కూడా పోతున్నాయి. బీసీ బంధు పోయింది, రైతు బంధు పోయింది, ఉన్న బంధులని బంద్ చేసి కూర్చున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి మా అక్కలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారు. మేము కాంగ్రెస్కు ఓటు వేయము. ఎందుకు వేయాలి, ఎందుకు వేయొద్దు? వాళ్ళు నీళ్ళు వచ్చింది నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, అబద్ధాలు ఆడిర్రు. తులం బంగారం ఇస్తా అన్నారు, 2500 ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తా అన్నారు. వాళ్ళకు 2000 పింఛన్ 4000 చేస్తా అన్నారు. అమ్మమ్మకు నాయనమ్మకు ఇద్దరికి ఇస్తా అన్నారు. తాతకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మాకు అజయ్ అన్న దేవుడు లెక్క వచ్చిండు, ఆయనను గెలిపించుకుంటాం. మా బాధలు సాధలు రోగాలు మంచి చెడ్డ అన్ని ఆయన చూసుకుంటాడని మా అక్కలు చెల్లెళ్ళు అంతా డిసైడ్ అయిపోయారు. అంతే నాగరాజుని ఇద్దరిని గెలిపించుకుంటామని.